ప్రేక్షకులకందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా మహాకుంభమేళాలో జరిగిన అనేక విశేషాలని మీకు తెలియచేస్తున్నాను. మహాకుంభమేళా యొక్క ప్రాముఖ్యత, మహాకుంభమేళా అంటే ఏమిటి, ఎన్ని రోజులు జరుగుతున్నది, అలాగే మహాకుంభమేళాలో 6వ పవిత్ర స్థానమైన మహాశివరాత్రి పండుగ రోజున ఆచరించవలసిన విధానాలని గురించి మీకు తెలియజేస్తున్నాను. ప్రేక్షకులలో మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే @మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో ఏం చెప్పాము అనే విషయం మీకు పూర్తిగా తెలుస్తుంది. అంతే కూడా కాదు, మీ ఇచ్చే మాకు మరింత ఉత్సాహంతో, ప్రోత్సాహంతో మేము మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని, ఆసక్తికరమైనటువంటి విషయాలతో పాటు ఎప్పటికప్పుడు జరుగుతున్న తాజా విషయాలను కూడా మీకు తెలియజేస్తూ ఉంటాం. మాట్లాడుకుందాం ఛానల్లో ఆలయ విశేషాలు, ఆలయ మహిమల్ని గురించి కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. కనుక మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. వీడియోని తప్పక లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్కడ చూసినా మహాకుంభమేళ, ఎటు విన్నా మహాకుంభమేళ. ఈ కుంభమేళ విశేషాలు మీకు ఇప్పుడు తెలియచేస్తున్నాను. ఇప్పటికే 45 కోట్ల పైన మంది భక్తులు మహాకుంభమేళాలో స్నానాది కార్యక్రమాలని పూర్తి చేసుకున్నారు. అసలు కుంభమేళ అంటే ఏమిటి? కుంభం అంటే కలశం. పాల సముద్రం చిలికినప్పుడు అమృత కలశం ఉద్భవించింది. మేళా అంటే అసంఖ్యాకమైన భక్తులు, ఒక సముదాయం, ఒక జాతర, ఒక మహోత్సవం అని చెప్పాలి. 2025వ సంవత్సరం కుంభమేళ జనవరి 13న పుష్యమాస పౌర్ణమి రోజు ప్రారంభమై ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రితో ముగియనున్నది. మొత్తం 45 రోజుల పాటు కొనసాగుతున్నది. ఒక్కరోజు 10 రోజులు కాదు, ఇది సుదీర్ఘమైనటువంటి యాత్ర. సాధారణంగా కుంభమేళ 4 ఏళ్లకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. అర్ధ కుంభమేళ 6 ఏళ్లకి ఒకసారి, పూర్ణ కుంభమేళ 12 ఏళ్లకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. మహాకుంభమేళ ఈ భూమి మీద ఆధ్యాత్మిక వైభవం, సమస్త హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఒక మహోత్సవం. హిందూ తీర్థయాత్ర పండుగ మహాకుంభమేళ. ప్రపంచంలోని అతి పెద్ద, శాంతియుతంగా లక్షలాది భక్తులు పవిత్రమైన నదులలో స్నానం ఆచరిస్తున్నారు. భారతీయ ఇతిహాసాలు, గ్రంథాలు, శాస్త్రాలు, పురాణాలలో చెప్పబడిన విషయం ఆధారంగా పాల సముద్రాన్ని దేవతలు చిలికినప్పుడు మొట్టమొదటిసారిగా అమృత కలశం ఆవిర్భవించింది. పాల సముద్రం చిలికడంతో అమృత కలశం మొట్టమొదటిసారిగా లభించడంతో దేవతలందరూ ఎంతో సంతోషపడ్డారు. అసలు ఈ అమృతం తాగటం వల్ల గల ఆంతర్యం ఏమిటి, ముఖ్యోద్దేశం అంటే శరీరానికి ఎటువంటి అనారోగ్య సమస్యలు కలగకూడదని, ఎప్పుడూ యవ్వనంతో ఉండాలని, కాలం బతకాలని, చిరంజీవిగా ఉండాలనే కోరికతో ఈ అమృతాన్ని తాగడం గల ప్రధాన కారణం. అలా అందరూ అమృతాన్ని తాగుతున్నటువంటి సమయంలో, అటువంటి తరుణంలో ఒక మహా అద్భుతం జరిగిందనే చెప్పాలి. అలా అప్పుడు జరగటం వల్లనే ఇప్పుడు మనకి ఈ అవకాశం వచ్చింది, కుంభమేళ. అసలు ఏం జరిగింది? ఆనందోత్సవ సంబరాల్లో మునిగి ఉన్నటువంటి సమయంలో ఆ కలశం నుంచి కొంత అమృతం భూమి మీద 4 చోట్ల పడింది. అలా పడిన ప్రదేశాలలోనే కుంభమేళ జరుగుతున్నది. ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని ప్రదేశాలలో పడింది కాబట్టి ఆయా ప్రాంతాలలో కుంభమేళ జరుగుతున్నది. మహాకుంభమేళ సమయంలో త్రివేణి సంగమంలోని నీరు అమృతంలాగా స్వచ్ఛంగా, పవిత్రంగా మారుతుంది అని పెద్దలు, పండితులు చెప్తున్నారు. మనకున్న పవిత్రమైనటువంటి నదులు గంగా, యమున, సరస్వతి కలయిక అయిన త్రివేణి సంగమం. మానవ సమాజ శ్రేయస్సు కోసం ఆ సంగమంలో స్నానం ఆచరిస్తారు. ఆ స్నానం చేయటం వలన
అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని ప్రగాఢ నమ్మకం. భక్తజన సందడి, సాధు సంగమం, అత్యంత భక్తి శ్రద్ధలతో హిందువులు చేసే ఈ పవిత్ర స్థానం కోసం దేశ విదేశాల నుంచి వచ్చే భక్త జన మహోత్సవం. సనాతన ధర్మంలో కుంభమేళాకి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. అతి పెద్ద మతపరమైనటువంటి ఒక ఉత్సవం, 12 ఏళ్లకొకసారి వచ్చే అద్భుతమైన మహోత్సవం. జ్యోతిషాస్త్ర ప్రకారంగా గురువు వృషభంలో ఉన్నప్పుడు, రవి మకరంలో ఉన్నప్పుడు సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ప్రయాగ్రాజులో జరిగే మహాకుంభమేళాకు భక్తులకు, సాధువులకు ఆధ్యాత్మిక సదస్సుగా నిలుస్తున్నది. ఆదిశంకరాచార్యులు గారు మొట్టమొదటిసారిగా మహాకుంభమేళాని ప్రారంభించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. మహిమాన్వితమైనటువంటి మాఘమాసంలో పవిత్రమైనటువంటి స్థానం, అది కార్యక్రమాలను ఆచరించాలని మనకి పెద్దలు పండితులు చెప్తున్నారు. మాఘమాసంలో పవిత్రమైన నదులు, మనకున్నటువంటి పవిత్రమైన నదులు గంగా, యమున, అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి. ఈ 3 నదుల కలయికి త్రివేణి సంగమం. ఆ త్రివేణి సంగమంలో సకల దేవతలు కొలువై ఉంటారు అని చెప్పి శాస్త్రవచనం. దేవతా శక్తి ఎప్పుడూ నీటినే ఆశ్రయిస్తుంది. గ్రహాల నుంచి వచ్చే శక్తి గ్రహించే నీరుది కాబట్టి పవిత్రమైన నదులకు చేరుకుంటుంది ఆ దేవతా శక్తి. ఆ నీటిలో స్నానం ఆచరించడం వలన మానవులు పవిత్రులవుతారు. అంతే కూడా కాకుండా గత జన్మ కర్మ దోషాలు తొలగిపోతాయని, నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీని సొంతం చేసుకుంటారు. మన జీవన విధానంలో ఎన్నో ఒడిదుడుకులు తల ఎత్తుతూ ఉంటాయి. ఎన్నో సమస్యలు ఆరోగ్యంగా పరంగాను, మానసిక పరంగాను సతమతమవుతుంటారు మానవులు. వాటిని దూరం చేసుకోవటానికి, మనోవాంఛల్ని సిద్ధింపజేసుకోవటానికి మరియు మోక్ష ప్రాప్తి పొందటానికి ఈ మహాకుంభమేళాలో స్నానం ఆచరించడం వల్ల ముఖ్యోద్దేశం. ఇప్పటికే మహాకుంభమేళాకి విశిష్ట అతిథులు, విలక్షణ సాధువులు తరలి వస్తూనే ఉన్నారు. భారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాల్లో పెద్ద ఆధ్యాత్మికత, ఆత్మీయ సమ్మేళనం ఈ మహాకుంభమేళ. నాగసాధువులు వారి యొక్క జీవన శైలి చాలా విచిత్రంగానే ఉంటుందని చెప్పాలి. వారు భక్తితో శరీరానికి భస్మాన్ని పూసుకుంటారు, రుద్రాక్షల మాలని వేసుకుంటారు. పూర్తిగా వాళ్ళు ప్రాపంచిక విషయాలకి దూరంగా ఉండి పరమేశ్వరుని సమస్తంగా భావించి పూజించి వాళ్ళు ధ్యానం చేస్తూ కొలుస్తూ ఉంటారు. ఈ నాగసాధువులు ఎక్కడి నుంచి వస్తారు? అసంఖ్యాకంగా సాధువులు వస్తూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్తారో తెలియదు, కళ్ళ ముందే ఉంటారు. కొంత దూరం పోయేటప్పటికీ కనుమరుగైపోతారు. ఈ మహాకుంభమేళలో వారిని దర్శించుకోవడం కూడా ఒక అదృష్టంగానే చెప్పాలి. మహాకుంభమేళాలో స్నానం అనే కార్యక్రమం అనేది ఎలా చేయాలి, స్నాన విధి అంటారు. అవి ఎలా ఆచరించాలి? కుంభమేళాలో స్నానం చేసే ముందు మనం ఇంటి వద్దనే స్నానం చేసి, అంటే మనం తీసుకుంటున్న రూములు వద్దనే శుచిగా శుభ్రంగా స్నానం చేసి, తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. అతనేమో సాంప్రదాయమైన దుస్తులు ధరించి త్రివేణి సంగమం వద్దకు చేరుకోవాలి. ఆ విధంగా నీటిలోకి మెల్లమెల్లగా దిగుతూ హరినామస్మరణ చేసుకుంటూ ఆ నీటిలోకి వెళ్ళి 3 సార్లు మునక వేయాలి. షాంపూలు, సోపులు అలాంటివి వాడకూడదు. స్నానానంతరం అర్ఘ్యం ఇచ్చుకోవాలి, తర్పణ ఇవ్వాలి. స్త్రీలైతే పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని త్రివేణి సంగమంలో కొద్దిగా పసుపు, కుంకుమ, పూలని, అక్షింతలని సమర్పించి ఆ విధంగా తమ మనసులో ఉన్న కోరికని తెలియజేసి స్నానం చేయాలి. ఒక బ్రాహ్మణికి దక్షిణ ఇచ్చుకొని సంకల్పం చెప్పుకొని పూజా కార్యక్రమాన్ని ఆచరించాలి. పితృదేవతలకి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా చేయమని శాస్త్రవచనం. పితృదేవతలు వారి సంతతి వారి కోసం అక్కడికి వచ్చి, వారి కోసం అని చెప్పి ప్రత్యేకంగా తర్పణలు, పిండ ప్రదానాలు చేయటం చూసి సంతసి చెందుతారు. ఆ విధంగా వాళ్ళకి పిండ ప్రదానం చేయటం వలన వాళ్ళు ఎంతో ఆనందపడి వంశాభివృద్ధి జరగాలని ఆశీస్సులు ఇస్తారు. అంటే ఇటువంటి పవిత్రమైన నదుల్లో మహాకుంభమేళాలో ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే పితృదేవతలకి పిండ ప్రదాన కార్యక్రమం చేయాలి, తర్పణలు వదలాలి, తిలదానం చేయాలి. ఈ విధంగా అంతే కూడా కాదు, అనేక దానాలు ఉన్నాయి. వస్త్రదానం, అన్నదానం. ఇక దానం అనేది ఎందుకు చేయాలి అంటే, మనకి దానం అనేది ఎంత దానం చేసుకుంటే
మరో జన్మలో మనకి ఒక ఉన్నతమైన స్థానాన్ని మనం సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. ఆ విధంగా దానం చేసినట్లయితే తిలదానం, అన్నదానం, ఇంకా పాదరక్షలు అలాంటివి ఎవరన్నా బీదవాళ్ళకి కొంత డబ్బుని దానం చేయటం, ఆ విధంగా చేసినట్లయితే మోక్ష ప్రాప్తి లభిస్తుందని చెప్పి పెద్దలు, పండితులు చెబుతున్నారు. మహాశివరాత్రి మహాపర్వదినం మహిమాన్వితమైనటువంటి మాఘమాసంలో ఈ మహాకుంభమేళాలో ఆఖరి రోజు 6వ పవిత్ర స్నానం మహాశివరాత్రి రోజున కూడా ఆ రోజు కూడా అంటే శివునికి చాలా ఇష్టమైనటువంటిది మహాశివరాత్రి. ఆ శివరాత్రి రోజున భార్యాభర్తలుగా వెళ్ళిన వాళ్ళు స్నానం కార్యక్రమాలను కూడా ఇంటి దగ్గరనే ముగించుకొని పవిత్రమైనటువంటి వస్త్రాలని ధరించి సాంప్రదాయమైన వస్త్రాలని అలా ఇద్దరు చేతులు పట్టుకొని త్రివేణి సంగమం వద్దకు చేరుకోవాలి. తర్వాత మగవారైతే రుద్రాక్షలమాల విభూతి ధారణ ధరించాలి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ త్రివేణి సంగమం వద్దకు చేరుకొని దంపతులుగా ఉన్నవారు ఒకరిని ఒకరు పట్టుకొని చేతులతో ఈశ్వరుని తలుచుకుంటూ స్నాన కార్యక్రమాన్ని 3 సార్లు మునకలుగా వేయాలి. అంతే కూడా కాకుండా అర్ఘ్యం ఇవ్వాలి. ఒక బ్రాహ్మణ్ణి పిలిచి సంకల్పం, పూజ కార్యక్రమాలని చేసుకోవాలి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు వారి ప్రభుత్వం మహాకుంభమేళాకి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లని చేశారు. స్నానాది కార్యక్రమాలకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేశారు. 45 కోట్ల మంది భక్తులు విచ్చేసిన భోజన సదుపాయాలకి, వసతులకి, రవాణా సౌకర్యాలకి ఎటువంటి అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లను చక్కగా చేశారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. మహిళలకి స్నానానంతరం వస్త్రాలను మార్చుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా గుడారాలని ఎక్కడికప్పుడు అధిక సంఖ్యలో ఏర్పాటు చేయటం ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. చాలా మందికి ఒక అనుమానం కలుగుతూ ఉంటుంది. కుంభమేళా నుంచి గంగా నీటిని తీసుకురావచ్చా లేదా ఇంటికి అని. కుంభమేళాకు వెళ్ళిన స్నానం చేసిన వారికి గంగా, యమున, సరస్వతి నదుల కలయిక అయినటువంటి త్రివేణి సంగమం నీటిని చక్కగా ఇంటికి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే పవిత్రమైన నదులు కనుక. కానీ ఒకటి కాశీ నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఆ నీటిని తీసుకురాకూడదని చెప్పి పెద్దలు, పండితులు చెప్తున్నారు. కానీ త్రివేణి సంగమంలో ఉన్న నీటిని చక్కగా తీసుకువెళ్ళి ఒకవేళ ఈ కుంభమేళాకు రాలేనటువంటి వ్యక్తులకి ఆ నీటిని అందించి పుణ్యం మూట కట్టుకున్న వాళ్ళు అవుతారు. మన ఆధ్యాత్మికత, సనాతన హిందూ సాంప్రదాయాన్ని వారు కూడా ఆచరించేట్టుగా ఈ నీటిని అందించడం కనుక చేసినట్టయితే ఎంతో పుణ్య కార్యక్రమం అని చెప్పి పెద్దలు, పండితులు చెప్తున్నారు. కనుక కుంభమేళా యొక్క త్రివేణి సంగమ నీటిని యథాతథంగా చక్కగా మీరు ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు. ఈ వీడియోని చూసిన వారందరూ ఓం నమ శివాయ అన్న కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియోలో మహాకుంభమేళా యొక్క ప్రాముఖ్యత, మహాకుంభమేళాలో జరిగిన అనేక విషయాలని మీకు నేను తెలియజేశాను. మహాశివరాత్రి పండుగ రోజున 6వ పవిత్ర స్నానం ఆచరించాల్సిన విధి విధానాలు కూడా మీకు తెలియజేశాను. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. @మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ కామెంట్ మర్చిపోవద్దు. స్వస్తి, శుభం.